నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మారలేదు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడ తమిళనాడులో జరిగినటువంటి కరూర్ జిల్లాలో జరిగినటువంటి ఆ తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకొని కొన్ని నియమ నిబంధనలు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడితే ఆయన ఎక్కడైనా పర్యటనలకు వెళ్తే దాన్ని ఆయన గత 16 నెలలుగా అధికారం కోల్పోయినప్పటి నుంచి ఎక్కడ ఏ పర్యటనకు వెళ్ళినా ఎవరిని పరామర్శించడానికి వెళ్ళినా ఆయన పోలీసుల యొక్క రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేఖాతరు చేస్తూ జన సమీకరణ చేసుకోవడం బల ప్రదర్శనకు దిగడం నిన్న కూడా అదే జరిగింది జగన్ అదే తీరు అడుగడుగున షరతుల ఉల్లంఘన సో పోలీసులు కొన్ని షరతులు పెట్టారు పోలీసులు ఎందుకు షరతులు పెడతారు ముఖ్యంగా అక్కడ వచ్చేటువంటి ఆ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సాధారణ ప్రజలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి లా అండ్ ఆర్డర్ని గాడిలో పెట్టడానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి వాళ్ళు కొన్ని షరతులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ షరతులను అయితే అసలు ఇప్పటి వరకు ఫాలో అయింది లేదు ఇక ఫ్యూచర్లో కూడా ఆయన ఫాలో అవుతాడని నేనైతే అనుకోవడం లేదు కాబట్టి ఆయన సభలకు సమావేశాలకు వెళ్ళేటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీరే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒకసారి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు ఇక్కడ చూడండి రోడ్ షోలా సాగిన మాజీ సీఎం పర్యటన ఈయన అనుకునింది ఏంది నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్నటువంటి ఆయన ప్రభుత్వంలో కట్టినటువంటి ఆ గోడలు ఏవైతే ఉన్నాయో దాన్ని సందర్శించడానికి వెళ్ళాడు నేరుగా హెలికాప్టర్ వేసుకెళ్ళి నర్సీపట్నంలో దిగి అక్కడి నుంచి ఆ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టి రావచ్చు కానీ ఆయన అలా చేయలేదు వైజాగ్లో దిగి వైజాగ్ నుంచి నర్సీపట్నం వరకు దాదాపు 60 కిలోమీటర్ల వరకు రోడ్ షో నిర్వహించి సో ఆ అనకాపల్లికి సంబంధించినటువంటి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను జన సమీకరణ చేయమని చెప్పి ఆ రోడ్ల మీద అయితే ఆయన జన సమీకరణ లేదు పాడు లేదు అది కూడా పలసగా సాగింది వీళ్ళు అనుకున్నట్లు ప్రతి నియోజకవర్గం నుంచి 10,000 మందిని తీసుకురమ్మంటే ఆ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చేతులెత్తేస్తే చాలా పలసగా సాగింది అందులోనూ వర్షం వచ్చింది ఇంకా వర్షం వచ్చింది కాబట్టి జనాలు తగ్గినారని చెప్పి కవర్ అయితే చేసుకుంటున్నారు కానీ మొత్తానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి జిల్లాలో ఆ నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శనకి వెళ్ళినటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో అది జనాలు లేక వెలవెలబోయింది చూడండి అడుగడుగున షరతులు ఉల్లంఘనలు రోడ్ షోలా సాగిన మాజీ సీఎం పర్యటన 50 మందికి పైగా వాహనాలతో కదిలిన కాన్వాయి 60 కిలోమీటర్ల ప్రయాణానికి 6 గంటల సమయము దారి పొడవునా వాహనం ఆపి వినతుల స్వీకరణ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్న అంబులెన్స్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదనే ఈ అంబులెన్స్లు ఉంటాయి స్కూల్ బస్సులు ఉంటాయి కాలేజ్ బస్సులు ఉంటాయి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళ యొక్క నిత్య కృత్యాలకు ఆటంకం కలగకుండా పోలీసులు కొన్ని జాగ్రత్తలు చెబితే ఆ జాగ్రత్తలు పట్టించుకోకుండా ఈయన జన సమీకరణ చేసుకుని బల ప్రదర్శనే పరమావధిగా రోడ్ల మీద వెళ్తా ఉంటే నిన్న అక్కడ ఒక ట్రాఫిక్ జామ్ లో ఒక అంబులెన్స్ అయితే ఇరుక్కునింది సో ఇప్పుడు జరగరానిది జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంబులెన్స్ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ముందర ర్యాలీగా వెళ్తా ఉన్నారు ర్యాలీగా వెళ్ళడం కాకుండా అక్కడక్కడ కూడళ్ళ దగ్గర ఆయన కాన్వాయ్ని ఆపేసి ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సో మొత్తానికి అంబులెన్స్ అయితే ఇరుక్కునింది చూడండి విశాఖ గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్లో జగన్ రోడ్ షోలో ట్రాఫిక్లో ఇరుక్కున్నటువంటి 108 అంబులెన్స్ సో ఈ విధంగా ఆయన రాడు మామూలుగా ఎప్పుడో 10 రోజులకో 20 రోజులకో ఒకసారి వస్తాడు ఏదో పరామర్శ కార్యక్రమం అంటాడు సో పరామర్శకు వెళ్తే గమ్మున వెళ్తాడా అంటే జన సమీకరణ చేసుకొని బల ప్రదర్శనకు దిగుతాడు సో బల ప్రదర్శనకు దిగితే అన్న గమ్మున ఉంటాడంటే ఈ విధంగా సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించేలాగా ఆయన ప్రవర్తన అయితే ఉంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా పర్యటనలో అడుగడుగున నిబంధనలను ఉల్లంఘించారు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి సుమారు 63 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నర్సీపట్నానికి ఆయన ర్యాలీగా పోతారంటే ఇంకేం మాట్లాడాలి సో పోతే కూడా వాళ్ళు ఏమన్నారు చూడండి గో బ్యాక్ జగన్ నర్సీపట్నంలో దళిత సంఘాల నిరసన జగన్ పర్యటనను నిరసిస్తూ నర్సీపట్నంలో దళిత సంఘాలు ప్రదర్శన నిర్వహించాయి దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తొలుత ఎన్టీఆర్ మినీ స్టేడియంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీ సేవ ఇక మాకు చాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ దళిత డాక్టర్ ఏ విధంగా చనిపోయాడో మాకు తెలుసు కనీసం డాక్టర్కు ఒక మాస్క్ కూడా ఇవ్వలేని ఆయన 500 కోట్ల రూపాయలు పెట్టి ఆ మెడికల్ కాలేజీ కట్టేస్తాడంటే మేము ఎట్లా నమ్మాలి కాబట్టి దయచేసి మీరు నర్సీపట్నాన్ని ఇంకా వైఎస్ఆర్సీపీ మర్చిపోండి సో వైఎస్ఆర్సీపీ
వైఎస్ఆర్సీపీ నెవర్ అగైన్ అని చెప్పి పోస్టర్లు కొట్టించి ఆ దళిత సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు గో బ్యాక్ జగన్ అని చెప్పి నినాదాలు కూడా చేశారు. సో ఆ నినాదాల మధ్య ఆయన పర్యటన అయితే సాగింది. పర్యటన చేసి ప్రెస్ మీట్ పెట్టి ఆయన 500 కోట్ల రూపాయలు అంచనా వ్యయం ఉన్నటువంటి ఆ ఇంజనీరింగ్ కాలేజీకి 23 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి అందులో కూడా ఆ 23 కోట్లలో కూడా కాంట్రాక్టర్కు కేవలం 11 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించి ఇంకా బకాయిలు పెట్టేసి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన ఏందో మెడికల్ కాలేజ్ కట్టేసినట్లు, అక్కడ వేల సంఖ్యలో ఎంబీబీఎస్ విద్యార్థులు విద్య అభ్యసిస్తూ ఉన్నట్లు, వేల కొద్ది పేషెంట్లకు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నట్లు కొంచెం కలరింగ్ అయితే ఇచ్చి వచ్చాడు. కానీ జనాలు మొత్తం చూస్తున్నారు, అక్కడ ఉన్నది ఓన్లీ మొండి గోడలు మాత్రమే. ఆ మొండి గోడలను చూపించడానికి ఈయన 60 కిలోమీటర్లు ర్యాలీ వేసుకుని హెలికాప్టర్లో వచ్చి దిగి మళ్ళా ఒక 50 కార్లు వేసుకొని ర్యాలీగా వెళ్ళి అక్కడ జన సమీకరణ చేపించుకొని బల ప్రదర్శనకు దిగి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జనాల గుండెల్లోనే ఉన్నాడు. ఆయన కేవలం ఓడిపోయాడు కానీ ఆ ప్రజల గుండెల్లో ఆయన్ని ఎవరు తీయలేరనేటువంటి ఒక మెసేజ్ జనాల్లోకి పంపించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన బల ప్రదర్శనకైతే దిగాడు. వాస్తవానికి జగన్ రోడ్డు పర్యటనకు తొలుత పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత షరతులతో కూడిన అనుమతులు జారీ చేశారు. కానీ వైసీపీ నాయకులు శ్రేణులు మాత్రం పోలీసుల ఆంక్షలను పట్టించుకోకుండా విశాఖ విమానాశ్రయం నుంచి మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం వరకు రోడ్ షో నిర్వహించారు. దాదాపు 50కి పైగా వాహనాలతో జగన్ క్యాన్వాయ్ సాగింది. ఉదయం 11:30 గంటలకు ఎయిర్పోర్ట్లో జగన్ను కలిసేందుకు స్వాగతం పలికేందుకు వైసీపీ నేతలు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. వారిని ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు నిలువరించారు. సో పోలీసులేమో పాపము వాళ్ళేమో అడ్డుకుంటే వీళ్ళు నిలిస్తే కదా, అయినా కూడా వెళ్ళి సో మొత్తానికి అంబులెన్స్కు కూడా దారి ఇవ్వకుండా నిన్న రచ్చ చేశారు. వచ్చింది కొంతమంది అయినా కూడా వాళ్ళు పోలీసులు పెట్టినటువంటి షరతులు వాళ్ళు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తేనే తమిళనాడులో కరూరులో 41 మంది చనిపోయారు. 41 మంది చనిపోయారు కాబట్టి అట్లీస్ట్ పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కొంచెం బాధ్యతాయుతంగా ఇలాంటి ర్యాలీలు సభలు నిర్వహించాలని చెప్పి పోలీసు శాఖ కొన్ని షరతులు పెడితే ఆ షరతులను కూడా పట్టించకుండా జన సమీకరణే పరమావధిగా నిన్నైతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సాగింది. సో అక్కడ అనకాపల్లిలో అయితే కనుక అక్కడ లోకల్గా ప్రజలైతే గో బ్యాక్ జగన్, ముఖ్యంగా దళిత సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గో బ్యాక్ జగన్, మీ సేవలు ఇక మాకు చాలు, మీరు దయచేసి అనకాపల్లికి కానీ ఆ నర్సీపట్నానికి కానీ రావద్దండి, మీ పరిపాలన మేము 5 సంవత్సరాలు చూసాము, ఎలా పరిపాలించారో కూడా చూసాము కాబట్టి అనకాపల్లి జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయింది, వైఎస్ఆర్సీపీకి గుడ్డు సున్నా వచ్చింది, కాబట్టి దయచేసి మమ్మల్ని వదిలేయండి, మా మానాన మేము బతుకుతామని చెప్పి దళిత సంఘాలు అయితే కనుక గో బ్యాక్ జగన్ అనేటువంటి నినాదాలు అయితే చేశారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.